హాయ్ అండి. ఇది విన్నారా? నాన్ వెజ్ మీద కేసు ఫైల్ అయిందంట హైదరాబాద్లో. అవును, విన్నానండి. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాన్ వేషన్ అనేవాడు పెద్ద దొంగ, వాడు దొంగల ముఠాకు అధ్యక్షుడు అని పదే 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 చెప్తూ వస్తున్నాము. ప్రజలు ఇప్పటికైనా గమనించాలని మేము అనుకుంటున్నాం. అంటే అంత దొంగగాడంటే ఏం చేశారంటారు? వాడు చెయ్యని లంగ పని అనేది లేదండి. ఎందుకనంటే ఎవరైతే ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ అమ్మల్ని తిట్టడము, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలను తిట్టడం, వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, అనేక రకాలుగా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక యూట్యూబర్స్నే కాదు, అదే సోషల్ మీడియా స్టార్స్నే కాకుండా సినిమా హీరోలు నాగార్జున గారు కానీ, రానా గారు కానీ, నాని గారు కానీ, అదేవిధంగా శివజ్యోతి కానివ్వండి, అదేవిధంగా పొలిటీషియన్ కూడా వదిలేట్లేదు. పొలిటీషియన్లను కూడా టార్గెట్ చేశాడు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా టార్గెట్ చేశాడు. ఎవరిని కూడా ఇంక్లూడింగ్ పోలీస్ వ్యవస్థనే గెలికాడంటే అర్థం చేసుకోండి. ఇదంతా చేయడం వల్ల తనకి ఏమొస్తుంది? బ్లాక్ మెయిలింగ్లో ఏమొస్తుందండి? బ్లాక్ మెయిలింగ్ మెయిన్గా వాళ్ళకి వచ్చే డబ్బు అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్. ఏ వ్యవస్థనైతే గెలిపితే ఇప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ వ్యవస్థ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగడం. ఎందుకంటే ఈయన అనేక దేశాలు తిరుగుతుంటాడు. సో ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది అనేది పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇస్తారండి? అవును, ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్క పొలిటీషియన్ని, ప్రతి ఒక్క ఎవరైతే ఫేమ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అంటే బ్లాక్మెయిల్ చేసి మనీ కోసమా? తప్పకుండా అండి. బ్లాక్ మెయిలింగ్ అనేది అదే అంటున్నా, ఇన్ఫర్మేషన్ కోసం ఒకటి, డబ్బు కోసం రెండు. వాడంత బట్టేబాజుగా లేడానండి. ఎందుకనంటే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకున్నా, లేకుంటే డబ్బులు ఇవ్వకున్నా వాళ్ళను అనేక రకాలుగా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వానికి ఎవడైతే భజన చేస్తాడో వానికి ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వడము, బైకులు గిఫ్ట్ ఇవ్వడం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒకటి తీసుకొచ్చాడు తెర మీదకి, ఎవడైతే బెట్టింగ్ యాప్స్ యాప్స్తో చనిపోయాడో వాళ్ళందరికీ 2 లక్షలు ఇస్తా అంటుండు, 20 కుటుంబాల వరకు. అంటే వాడికి ఏం అవసరం అండి? వాళ్ళు దేశం కోసం చనిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఇంతమంది దేశం కోసం చనిపోయారు, 27 మంది, వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు రైతులు కానీ ఎవరైనా చనిపోతే వాడు ఇవ్వడం లేదు. అంటే బెట్టింగ్స్ యాప్స్ గురించి వాడు ఎందుకు ఇస్తున్నాడు అంటే వాడి మీద కేసులు ఉండద్దు, వానికి పాజిటివ్గా అందరూ కూడా ఉండాలని. అంటే ఎంత స్వార్థపరుడు వాడు. అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలండి. వాడి పాస్పోర్ట్ కూడా రద్దు చేయాలి. అలాంటి లుచ్చాగాళ్ళను మన దేశం నుండి కదలనియద్దు. అసలు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి పోలీస్ వ్యవస్థ అనేది. అంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఏ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడలేను అంటే ఒక సిబిఐ అయినా ఇప్పుడు ఒకటండి, వాడి దగ్గర ఈ ప్రూఫ్స్ అనేవి అదే అంటున్నా, ఈ ప్రూఫ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఈ ప్రూఫ్స్ ఇచ్చారు? అంటే ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే మన ఒక సినిమా ఉంటుంది చిరంజీవి గారిది, స్టాలిన్. ఏ విధంగా అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంటే చేయాలి. గవర్నమెంట్ చట్టాన్ని కూడా నాన్ వేసి తన చేతిలోకి లాక్కొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు, వాళ్ళందరినీ ప్రూఫ్స్ ఇవ్వాలని, ఇది ఇవ్వాలని అనేక రకాలుగా. అదే అంటున్నాం కదా, ఇప్పుడు ప్రూఫ్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆ ప్రూఫ్స్ లాక్కోవడం జరుగుతుంది. అంత బ్లాక్మెయిలర్ వాడు. ఇదంతా ఒక పక్కన పెడితే అలేఖ్య చిట్టి పికిల్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. మీకు ఏ టాపిక్ లేదు, మీకు ఒక్క టాపికే ఉన్నట్టు కానీ ఒక 10 వీడియోస్ దాకా చేస్తుండే. ఎందుకని సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళకి? తప్పకుండా అండి. అసలు ఎవరిని టార్గెట్ చేస్తే వాడికి ఏంటిదండి అంటే వాడి వ్యూస్ కోసం నేను అదే అంటున్నా కదండి, మహిళలను కూడా వాడుకుంటాడు వాడు. అదేవిధంగా వాళ్ళు మా రాజమండ్రి దగ్గర ఉన్నారు, వాళ్ళు దగ్గరే రిలేషన్స్ అవుతారు. మరి ఏదైనా కూడా అనేక సమస్యలు ఉన్నాయండి. ఆ సందర్భంలో వాడు మాట్లాడిన మాటలు ఏంటంటే పాత బస్తీలో ఒకటి రేప్ జరిగింది, జర్మనీ అమ్మాయిని రేప్ చేశారు, ఇంకా వేరే వాళ్ళు చనిపోయారని టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళని సేవ్ చేయడం కోసం అనేక ట్రోల్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మహిళలను కూడా పూసలు అమ్ముకునేది అది అమ్మాయి, దాన్ని ట్రోల్స్ అంటే దాన్ని ఫేమస్ చేస్తున్నారు. అనేక మందిని అంటే కించపరిచి మాట్లాడాడు. అంటే వాడు ఒక యూట్యూబర్ అయ్యండి, వాడు మాట్లాడిన భాష ఫస్ట్లో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి. అంటే గలీజ్ మాటలు మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ వాడు ఈ సమాజానికి ఏం చేయాలనుకుంటున్నాడు మెసేజ్? వాడు ప్రపంచాన్ని చుట్టేస్తా, నేను నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు అని పెట్టుకున్నాడు. సో వాడు చేస్తున్న ప్రపంచాల ఏదైతే కొత్త విషయాలు ఉంటాయో వాటి వెలుగు తీస్తా అంటున్నాడు. మరి ఎందుకంటే ఇవన్నీ వీళ్ళకు ఇప్పుడు అలేఖ్య చిట్టి పీకల్ గురించి వానికి ఏం అవసరం, అఘోరి గురించి వానికి ఏం అవసరం, రానా గురించి ఏం అవసరం, ప్రతి ఒక్క వీళ్ళ గురించి ఏం అవసరం అండి? ప్రపంచ యాత్రికులను ప్రపంచంలో మంచి ప్లేస్ల గురించి పెట్టు. మళ్ళీ ఎందుకు నువ్వు డైవర్ట్ అవుతున్నావు? అంటే నీ దగ్గర అంతకంటే ఎక్కువ నీకు ఇన్కమ్ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. ఇక్కడ బ్లాక్మెయిల్ ద్వారా నువ్వు వేసే దందాలు ఏదైతే వ్యవస్థ ఉందో ఇక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు నాన్ వెజ్కు చేతులు మారుతున్నాయి. అంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తున్నారు అంటారా? అవన్నీ
బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తున్నారా, లేకుంటే ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, యూట్యూబ్ స్టార్స్ కానీ అనేక మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు గతంలో చూసినట్టయితే ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఉన్నాడు, వాళ్ళది కూడా వైజాగ్ అని అతను ఫేమస్ అవుతున్నాడు అని చెప్పేసి ఆయన అనేక కేసులలో ఇరికిచ్చి ఆయన పోలీస్ స్టేషన్కి పంపడం జరిగింది. సో ఆయన బెయిల్ తెచ్చుకొని నాకు ఏం తెలియదు, నేను చదువుకోలేదు అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఎవడైతే వీనికంటే ఫేమస్ అయింది అనుకో, వాడిని తొందరనే డీఫేమ్ చేసే ప్రయత్నం, తొందరగా వీడిని ఏదో కేసులు ఇరికియాలి, వాడిని టార్గెట్ చేయాలి, వాడు ఇంతకుముందు ఏం చేసిండు, వాడేంది, అందరినీ వీడికంటే ఎవడైనా ఫేమస్ అవుతున్నాడు అంటే వాడిని డౌన్ చేయాలనే ప్రయత్నం చేసిండు వీడు. అసలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? తప్పకుండా అండి, వానికి అసలు వీసా కానీ పాస్పోర్ట్ కానీ పూర్తిగా రద్దు చేయాలి గవర్నమెంట్లో, వానికి కఠిన శిక్షలు అనుభవించేలా చేయాలి. ఎందుకనంటే వాడు ఒక్కొక్క మనిషిని చాలా చిత్రవదలు పెట్టాడండి. ఇప్పుడు ఇమ్రాన్ బాయ్ ఉంటారు ఎవరైతే, వాళ్ళ అమ్మను అసలు అనేక రకాల పదజాలం వాడాడు. ఒక మహిళ పట్ల, ఒక తల్లి పట్ల, ఇప్పుడు మన భారతదేశంలో ఎవరి తల్లైనా మనం తల్లిలా పూజిస్తాం, అలాంటి ఒక తల్లిని అనేక దుర్భాషలు ఆడాడు. సో తప్పకుండా మహిళా సంఘాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున న్యాయాన్వేషణ, తప్పకుండా ఆయన ఇండియాకు రావాలి, ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయన పాస్పోర్టు వీసా రద్దు చేయాలి, ఆయనకు అనేక శిక్షలు అనుభవించేలా చేయాలి. ఎందుకంటే మహిళా సంఘాలు ఎక్కడున్నాయో ఒకసారి ఇప్పటికైనా మెలకువ తెచ్చుకొని ఇప్పుడైనా యుద్ధం స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మన దేశం మీద జరిగిన దాడిని కూడా అవకాశంగా వాడుకొని ఇమ్రాన్ ఒక పాకిస్తాన్ ఓడు అని చెప్పని అన్నారు. ఒకటండి, ఇమ్రాన్ అంటే ఇప్పుడు భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అండి. అసలు శాంతికి లేదంటే మానవత్వకు, ప్రేమకు ఎవరైనా నిదర్శనం ఉన్నారంటే వాళ్ళు ముస్లిమ్సే. అలాంటి ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వీడి కులం ఏంటిదో, వీడి మతం ఏంటిదో ఎవరికి తెలియదండి. వాడు మాట్లాడే భాష క్రిస్టియన్ భాష, పూర్తి స్థాయిలో వాడు మాట్లాడే భాష క్రిస్టియన్ భాష, కానీ వాడు అనేక దేశాలు తిరుగుతున్నాడు. అసలు వాస్తవానికి ఇలాంటి వాడిని పాకిస్తాన్ వాళ్ళు మొన్ననే లేపేయాల్సింది. వాడు పాకిస్తాన్కి పోతే అప్పుడే లేపేస్తే బాగుండేది. వీనికి అసలు ఎందుకో వదిలేస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే మన దేశాన్ని కూడా వాడుకుంటున్నాను, నాగార్జున కూడా ఉగ్రవాదులతో సంబంధం ఉంది అని చెప్పని అన్నాడు. ఒకటంటే చాలా బాధాకరం, ఎందుకంటే బిగ్ బాస్ నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది యాప్స్ ప్రమోట్ చేయవచ్చు, అదేవిధంగా చాలామంది అంటే ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నారు. సో దానికి నాగార్జునకు ఎలాంటి సంబంధం ఎందుకు ఉంటుందండి? ఆయన ఈ రోజు కాదండి, వాళ్ళ ఇండస్ట్రీ పెట్టి దగ్గర వాళ్ళ నాన్న అప్పటి నుంచి వాళ్ళ తాతల నుండి ఇండస్ట్రీ అనేది నడుస్తుంది. ఆయన ఏదో ఈరోజు ఫేమస్ కావడానికి కోసం కాదు కదా. అనేక షోలు, అనేక మంది హీరోలు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు సోను సూద్ గారు గురించి, సోను సూద్ గారు కరోనా టైంలో అనేక సేవలు చేశారు. ఆయన కూడా పెద్ద దొంగ అంటున్నాడు. అందరూ దొంగలట, వీడు ఒకటాట సంసారట. అంటే ప్రజలు ఒకసారి గమనించుకోవాలి, వీడు మొత్తం ప్రజల దృష్టిని మరలిసి వీడు మాత్రం 1000 కోట్లకు పైగా ఇప్పటికే ఆస్తులు కూడబెట్టాడు. ఏమన్నా అంటే మేము యూట్యూబ్లో నేను సంపాదిస్తున్నాను, రెవెన్యూ వస్తుంది, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశానని ప్రజలందరినీ కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఈ యూట్యూబ్లలో కానీ, అదేవిధంగా వేరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశానంటున్నాడు. అసలు ఎక్కడికి ఇన్ని వందల కోట్ల రూపాయలకి ఎక్కడి? ఇప్పుడు TV9 కానీ పెద్ద పెద్ద ఛానల్స్ లేని రెవెన్యూ వీనికి ఎక్కడికి వెళ్ళొస్తుంది, క్రియేట్ అవుతుంది. అంటే వీడు చదువుకున్న చదువు జీరో, అంటే ఈయనకి ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఇప్పుడు మన కొత్తగా సినిమా చూసాం, లక్కీ భాస్కర్ సినిమా, మొత్తం అక్రమార్కంగా సంపాదిస్తున్నాడు. తప్పకుండా ఏదో ఒక రోజు అనేది ఇలాంటి నా కొడుకులకు బుద్ధి అనేది తప్పకుండా ప్రజలు చెప్తారు. లేదంటే ఏదో రోజు వాడే బుక్ అయ్యి ఎందుకు చేశాను ఈ కర్మ అని ఒక రోజు అనుభవించే రోజు వస్తుంది. త్వరలోనే నాన్ వెజ్ కానీ ఇండియాకి తీసుకురావాలి వాడిని. తప్పకుండా ప్రజలు కూడా మనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉంటున్నారు. డెఫినెట్గా స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.